ఆయన అనమాట. అన్న నాకు ఒక డౌట్ ఉంది. నేను ఎప్పుడు మీ ఇంటర్వ్యూస్ లో కానీ ఎప్పుడు నుండో మీ ఇద్దరినే చూస్తా, రామ్ లక్ష్మణ్ గారిని. మరి సీత ఊర్మిళ గారు ఎప్పుడు కనిపించలేదు, మీరు దాచిపెట్టిర్రా, కనిపించనీయకుండా చేసిరు, ఇట్లా అసలు ఎందుకు మీడియా ముందు కానీ టీవీ ముందు కనిపించరు ఇన్నేళ్ళన్నా? వాళ్ళు మాకు 29 years అయింది మ్యారేజ్ అయ్యి, వాళ్ళు కనిపించరు అనమాట. వాళ్ళు మాతో కనిపించిన ఇద్దరు సింహాలు వాళ్ళు. అమ్మో, అంటే మీ ఇద్దరు కనిపించని కూడా చేస్తారా? వాళ్ళకే ఇష్టం లేదా? వాళ్ళకి కాదు, అంటే వాళ్ళిద్దరు మాకు వాటి మీద ఇంట్రెస్ట్ లేనందువల్ల మాకు బెటర్ గా ఉంది కదా. ఇంకా అది కూడా కరెక్ట్. వాళ్ళు మాతో ఫంక్షన్ కానీ సినిమాలు కానీ అసలు ఏది రారు, అసలు రారు. అంటే ప్రపంచం వాళ్ళ ప్రపంచం, భక్తి ప్రపంచం, భక్తి ప్రపంచం 24 hours భక్తి ప్రపంచం. మన సంపాదించుకొచ్చే వాళ్ళు భక్తిలో ఉంటారు. సరే ఏదైనా మంచిదే కదా. అంటే మీరు అప్పట్లో ఈ స్టంట్లన్నీ వాళ్ళ దగ్గర నుండి నేర్చుకురా? వాళ్ళిద్దరు స్టంట్ చేసేవాళ్ళు కాదు. అంటే మేము బయట స్టంట్ చేసి ప్రభాస్ గారితో బాలకృష్ణ గారితో చేసి ఇంటికి వచ్చి సైలెన్స్ గా స్టంట్ మొత్తం మర్చిపోయి అలా కూర్చుంటాం. అంటే ఏ గోల్ ఇక స్టంట్లన్నీ బంద్ 6 గంటల షూటింగ్ ప్యాకప్ అంటే సెల్ కట్. అంటే ఇంట్లో అవన్నీ నడవేయని అంటారా? ఎట్లా ప్రశాంతంగా కూర్చోవాలి, ఇంట్లో సినిమాల గురించి మాట్లాడొద్దు వాళ్ళేం అందరూ పెద్దగా టాపిక్ దాంట్లో రాదనమాట. మేము కూడా ఎత్తమంటాం, మన పని ఏంది అక్కడ చూసుకోండి. ఎందుకంటే అమ్మా మనం చేసే జాబులో ప్రాబ్లమ్స్, ఆ టెన్షన్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అయ్యే ప్రాబ్లమ్స్ ఇక్కడ పెట్టి టెన్షన్ పడి మనం టెన్షన్ పడేది కాక వాళ్ళు కూడా టెన్షన్ పెట్టాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేసి టెన్షన్ పట్టడం కంటే కూడా ఆ టెన్షన్ దానితో కట్టు. లొకేషన్ లో ఉంటారు, ఎవరో వాళ్ళు షేమ్ చేస్తుంటారు, బాగలేదు అంటుంటారు, అవన్నీ తీసుకొచ్చి భార్యతో షేర్ చేసుకోవటం. మరి వాళ్ళు కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారు, కొంచెం సరదాగా ఇంట్లో ఉంటారు కదా. మళ్ళీ వచ్చి ఆడే ఇక్కడ చెప్పి ఇంట్లో చెప్పి మనకు చెప్పేసుకున్న దానికంటే కొంచెం హ్యాపీగా ఉంటాం బెటర్ అనేది మాది. చాలా ఫ్యామిలీస్ ఇదే ప్రాబ్లమ్స్. ఆఫీస్ లో టెన్షన్స్ అంతా వచ్చి భార్య నుంచి రాకపోవడం, ఇంట్లో ఉన్న టెన్షన్ అనేది భర్త మీద టెన్షన్ పడటం. అంటే ఎవరు బాధ్యత వాళ్ళు, ఇంట్లో ప్రాబ్లం నువ్వు తీసుకో, షూటింగ్ ప్రాబ్లం మేము తీసుకుంటాం కాబట్టి రెండు మిక్స్ కూర్చున్నప్పుడు ఆ 2 ప్రాబ్లం అనేది హ్యాపీగా ఉంటుంది తెలుసుకోవాలి. మంచి పని అన్న, మంచి చేసి. కానీ ఇప్పుడు మీరు స్టంట్లు చేస్తున్నప్పుడు అరే మీరు మస్తు కష్టంగా చెప్తారు స్టంట్లు అని ఏదైనా హీరో అంటారా మిమ్మల్ని? అంటే చాలా మంది ఏంటంటే పైకి అనరు, లోపల కొంచెం ఫీల్ లో ఉంటది. ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ గమనించి మేము కొంచెం బిట్ చేంజ్ చేస్తాం, జర తక్కువ చెప్తారు. అంటే కొంచెం అంటే యాక్షన్ అంటే రిస్క్ తోటి సంబంధించింది కదా. అనేది ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఫేస్ ఎలివేషన్స్, బాడీ అన్ని చాలా వాల్యుబుల్ ఏంటంటే ఒకరోజు చిన్న కాలు దొరికినా కానీ చెడ్డీలు దెబ్బతింటది కదా. అందుకని వాళ్ళకుండే రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంది. వాళ్ళు తప్పు కూడా మన షెడ్యూల్ వేస్తారు, 10 రోజులు 1 month షెడ్యూల్ వేస్తారు. ఈ మధ్యలో ఏదైనా కాలు పెరిగింది అనుకోండి, షెడ్యూల్ క్యాన్సిల్ అయితే ఆర్టిస్ట్ అంతా మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు కూడా తప్పు కాదు అనమాట. అందుకని వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, కానీ మనకి ఏం కావాలో మనం చూసుకుంటాము. అందుకని వాడు అండర్స్టాండింగ్ తోటే. ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే మేము కొంచెం కష్టపడి చేస్తేనే జనానికి నచ్చుద్ది. కొంచెం వాళ్ళు కూడా మనసిప్పి వాళ్ళు కష్టపడి కానీ జనానికి ఏదో చూపించాలని ఉద్దేశం అంటే చేస్తేనే వాళ్ళకి నచ్చుద్ది. కాబట్టి అందరం కూడా ప్రేక్షకుల దేవుళ్ళందరికీ వాళ్ళ ఆనందానికి వాళ్ళ నమ్మి వస్తారు కదా ఒక హీరోని. ఏం లేదమ్మా, ప్రేక్షకులు పెద్ద జడ్జిస్. మేము సూపర్ చేస్తున్నాం, సూపర్ ఫైట్లు చేస్తున్నాం, డైరెక్టర్ సూపర్ సార్ అందరూ మేము చెప్పుకుంటాం. సినిమా థియేటర్ వెళ్ళంగానే వాళ్ళు చెబుతాడు ఏం సూపర్ చేసి మాటతోటి గాలిపోద్ది. అట్లే ఎందుకంటే మేమంతా తీసుకునేవాళ్ళు, వాళ్ళంతా ఇచ్చేవాళ్ళు. రైట్స్ అంటే పొలి దగ్గర మేము తీసుకుంటాం కాబట్టి మేమేమి మాట్లాడతాం. ఆడియో ఫంక్షన్స్ లో ఈ సినిమా అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఇది అట్లా ఎట్లా చేసామంటాము. ఇప్పుడు అంటే మీకు ఈజీగా స్టంట్లు అయిపోయేవి, ఫైట్లు అయిపోయేవి ఏ హీరోతోటి? అంటే పెద్ద టెన్షన్ ఏం పడని అవసరం లేదు, ఈజీగా అయిపోతుంది ఈ హీరోతోని. హీరో అనమాట, ఆయన ఏం మాట్లాడు అన్ని కరెక్ట్ గా చూసుకుంటాడు. గొప్ప హీరో, గాడ్, భగవంతుడు. నేను ఇంకా వెయిట్ చేస్తున్నా అన్న. ఆయన చూడు ఏ ప్రాబ్లం లేదు, ఈజీగా ఉంటుంది ఆయనది.